హాయ్ ఆల్. ఓకే, సో నిన్న మనం పాజిటివ్ ఈవెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈవెంట్ నెగిటివ్ అవుట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని చూసాం. సో దానికి స్టడీస్ వాడి చూసాం అండ్ నార్మల్ ఈక్వల్ కండిషన్ వాడి చూసాం. సో ఈ రోజు మనం ఫైండింగ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. అంటే ఒక ఇన్పుట్ మీకు నంబర్ గా ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ 6 అని ఇస్తే 6 కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ us టుడే. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఓకే, సో మీకు ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాన్ని మనం నార్మల్ మ్యాథమెటికల్లో ఎలా సాల్వ్ చేస్తామని తెలిస్తే మీరు ప్రోగ్రామింగ్ లో కూడా సేమ్ అదే స్టెప్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయగలరు. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి అని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ 1 and 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటే 2 కి 1 and 2 as ఫ్యాక్టర్స్. సేమ్ 3 తీసుకుంటే 3 కి 1 and 3. అంటే ఏ నెంబర్ తో అయితే మీరు ఇచ్చిన ఇన్పుట్ ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. సో సేమ్ 4 తీసుకుంటే 4 కి 1 2 and 4. సో సేమ్ 5 1 5. 6 కి 1 2 3 and 6. సో అంటే ఈ 6 ని మీరు ఈ 4 నెంబర్స్ లో ఏ నెంబర్ తో డివైడ్ చేసినా మీకు రిమైండర్ 0 వస్తుంది. సో దీనికి మనం కోడ్ ఎలా రాయాలి ప్రోగ్రామింగ్ లో చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి మనం. ఇన్పుట్ లెట్ ఇట్ బి నంబర్. మీరు ఆ వేరియబుల్ నేమ్స్ అనేది మీకు ప్రోగ్రామ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో అలాంటి వేరియబుల్స్ నేమ్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎన్ అని, ఏ అని, బి అని అలా తీసుకుంటారు. దట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్ టు రైట్ ద కోడ్. ఫుల్ గా వేరియబుల్ నేమ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో సేమ్ నంబర్ ఇంటీజర్ కాబట్టి ఇన్పుట్. దెన్ ఇప్పుడు 2 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 కి 2 ఉన్నాయి. 4 కి 4 ఉన్నాయి. బట్ 6 కి 4 ఉన్నాయి. అంటే 4 కి 3 ఉన్నాయి, 6 కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక ఫ్యాక్టర్ కి, ఒక నంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో మీరు ముందే చెప్పలేరు. అంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 6 కి 1 ఫ్యాక్టర్ అవుతుందా లేదా, 2 ఫ్యాక్టర్ అవుతుందా లేదా, దెన్ 3 4 5 6 ఇలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దాని అర్థం మీరు ఇక్కడ లూప్ వాడాలి అని. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ కి మీరు చెక్ చేయాలి కాబట్టి ఆ నంబర్ అనేది లూప్ లో మీరు తీసుకోవాలి. ఫర్ దట్ ఐ అని తీసుకుంటున్నాను వేరియబుల్ నేమ్ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ మీరు 1 కామా ఆ నంబర్ ప్లస్ 1 అని తీసుకోవాలి. ఎందుకు? 6 కి లాస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 6. 5 కి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కి దాని రెస్పెక్టివ్ లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి అదే నంబర్. సో ఫర్ లూప్ లో మీకు ఆ నంబర్ రావాలి అని అంటే ఆ నంబర్ కంటే ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, రైట్? సో సేమ్. దెన్ ఇక్కడ మనం అంటే ఫ్యాక్టర్ అని ఎలా చెప్పగలం? మీరు ఆ రెస్పెక్టివ్ నంబర్ తో ఇన్పుట్ ని డివైడ్ చేస్తే రిమైండర్ మీకు 0 రావాలి. సో ఆ కండిషన్ మీరు ఇన్సైడ్ ద లూప్ రాయాలి. ఇఫ్ దట్ నంబర్ divisible by that respective I equals to 0 అయితే then I can print that I. ఓకే, అంటే నంబర్ ఇక్కడ నేను ఇన్పుట్ 6 ఇచ్చాను అనుకోండి. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా నంబర్ ప్లస్ 1 అని అంటే ఇక్కడ రేంజ్ వచ్చేసి 1 కామా 6 ప్లస్ 1 7 అవుతుంది. సో ఫస్ట్ I ఏంటి? 1 అవుతుంది. సో నంబర్ అంటే 6 by 1 yes 0, then it print that 1. So same, next I will be incremented 2, then 6 by 2 yes 0, then print that 2. Then 3 6 by 3 0, then print 3, then 4 6 by 4 you will get the remainder as 2. So 4 is not a factor of, అంటే ఈ ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇట్ డజంట్ ఎంటర్ ఇంటూ దట్ print statement. Okay, so then 5 also you will get 1 as remainder. So you don't need to enter into the if block. Then 6 will be
Yes, 6 by 6 remainder 0, then it is 0. So if we check this, I am making this lines as comments. Control plus forward slash, you will get comment. I am running. So it is asking the input. I am giving 6 as input. So okay, it is giving 1, 2, 3 and 6 as okay. If you want to print that factors in one line, you can give, let it be comma or space. Okay. Then again, if I run this code, you will get, yes, you need to enter into the input. Yes, it is giving 1, 2, 3 and 6 as factors. Okay, whatever the number it is, let it be 12. Okay, if I give 12, so 1, 2, 3, 4, 6 and 12. 6 factors are there for number 12. So this is the way to find out the factors of any number in Python.